హలో! ఎలా ఉన్నారందరూ? అందరూ బావుండాలి. అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా బాగా జరుపుకున్నానండి. ముందు రోజే మార్కెట్‌కి వెళ్ళిపోయి పూలు, పళ్ళు, పత్రి అన్నీ తీసుకొచ్చి చాలా బాగా డెకరేట్ చేసుకున్నామండి. అబ్బా! మార్కెట్ అయితే ఎంత కలర్‌ఫుల్‌గా ఉందోనండి. ఈ ఫెస్టివల్స్ అప్పుడు మార్కెట్స్ ఉంటాయండి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటాయో. నాకైతే కొన్నా, కొనకపోయినా వాటి కోసమైనా ఎళ్లి ఒక్కసారి మార్కెట్ ఎలా చూసి రావాలి అనిపిస్తుందండి. ఈ పర్పుల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా! అవి మాత్రం ఒక తోటలో తీసుకొచ్చాము. అవి పెట్టడం వల్లే నిజంగా మా మందిరంలో చాలా అందం వచ్చిందండి. మేము ఫస్ట్ ఏ పూజ చేసినా రోజు చేసే చోట పూజ చేశాకే సెపరేట్‌గా పెట్టుకున్న పూజ చేస్తామండి. చూడండి మా వినాయకుడు ఎంత బాగున్నాడో. ఈ అలంకరణ అంతా మా వారే దగ్గరుండి చేశారండి. నాకే ఎంతో బాగా నచ్చిందండి. మా వారు ఈ అలంకరణ చేస్తుంటే నేను పిండి వంటలు ఇవన్నీ రెడీ చేశానండి. రెడీ చేసి అందరం కూర్చొని పూజ చేసుకున్నామండి. ఇక ఎవ్రీ ఇయర్ మా వారే వినాయక చవితి బుక్ చదువుతారండి. ఆయన బుక్ చదవటంలో బిజీగా ఉన్నారండి. నేను పూజ చేయటంలో బిజీగా ఉన్నాను. మా పెద్దోడు ఈ వీడియోలు తీయటంలో బిజీగా ఉన్నాడు. ఇక మా చిన్నోడంటారా, మీరే చూడండి ఏం చేస్తున్నాడో. వాడి బుక్స్ అన్నిటికి పసుపు రాసి బొట్టు పెడుతున్నాడండి. వాడి బుక్స్‌కే కాదు ట్యాబ్‌కి, మా ఫోన్‌లకి కూడా పెట్టేస్తానని గొడవ చేశాడు. మేము మా ఇంట్లో వినాయక చవితి కోసం మా వినాయకుడిని మేమే మట్టితో తయారు చేసుకున్నామండి. నేను చేయటం చూసి ఇన్‌స్పైర్ అయ్యి మా చిన్నోడు గూడా ఒక వినాయకుడిని చేసి పెట్టాడు. ఇదిగోండి వాడే చాలా బా చేశాడు. మేమే చాలా సేపు చేసాము. వాడే ఫాస్ట్‌గా చేసేసాడు. ఓయి గణాధిపా నీకు మొక్కెదన్ పురచరణ విఘ్నస్తుచిటనందన నీకు మొక్కెదన్ ఫలితము సేయవయ్య నేను ప్రార్థన చేసేదని ఏకతంతన పొరపటి చేత కంఠమున ఓర్కొన ఇప్పుడు బాయుకుండు మీ తలపున నిన్ను వేడిదన్ దైవ గణాధిపా లోకనాయక ఓ విఘ్నేశ్వర నమ తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పరిణిగా తలచితినే హేరమ్మును తలచితిన నా విఘ్నమును తొలగించుట అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానుభ్రాలు చెరుకు రసంబు నిర్లాక్షు నగ్రసుతునకు పొటకరము విందు చేత ప్రార్థింతుమది. మీలో ఎంతమందికి ఈ పాలవల్లి కట్టి పూజ చేసుకునే అనుమతి ఉంటుందండి? ఈ పాలవల్లి చాలా బావుంటుందండి. ఈ వినాయకుడికి గొడుగు చిన్నప్పుడు మేమైతే రకరకాల గొడుగులు తీసుకొచ్చేవాళ్ళం. ఇక్కడ మాకు బెంగుళూరులో ఈ ఒక రకమే దొరుకుతుందండి. మేము ఊర్లో ఉంటే వినాయక చవితికి పప్పర పనసకాయ గూడా తొనలు తీసి పాలవెల్లికి కట్టేవాళ్ళమండి. కానీ ఇక్కడ దొరకవు మాకు. ఇహ ఎప్పుడన్నా ఆ టైం దగ్గరలో ఎళ్తే అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళమండి. మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటామండి వినాయక చవితి. కొంచెం డెకరేషన్ ఏమన్నా డిఫరెన్స్ రావచ్చేమో గానీ సేమ్ యాజ్ యూజువల్‌గా ఇలాగే చేసుకుంటాము. ఈ ఇయర్ నేను కొత్తగా చేసిందేంటంటే, వినాయకుడికి దోసకాయ నైవేద్యంగా పెట్టానండి. ఈ మధ్య యూట్యూబ్‌లో ఎక్కువ చెప్తున్నారు. ఏది పెట్టినా, పెట్టకపోయినా వినాయకుడికి దోసకాయ ప్రసాదంగా పెట్టాలి అనేసి. దానికోసం చాలా తిరిగామండి. అందరూ అలాగే యూట్యూబ్ చూసారో ఏమో! నాకు దోసకాయే దొరకలేదు మార్కెట్‌లో. అసలు తెలియకపోతే ఏ బాధ లేదు. తెలిసి చేయలేదనుకోండి, ధాన్యం అదొక ఫీలింగ్‌లా దర్భ ఉండిపోతుందండి. విష్ణు పురాణ అందుకనే ఎలాగోలా విష్ణుక్రాంత సాధించి తీసుకొచ్చి యుగ్మద్దు పెట్టేసాము. గవ్వారుక్త రేణుకలు మారేడు గన్నేరు గిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజీబులు రప్పించుకుని మార్గంబు గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతము తెలిపి ఓ మహానుభావ పూర్వం భస్మాసుర బారి నుంచి నా పతిని రక్షించింది ఇప్పుడు కూడా ఉపాయంతరముచే రక్షింపమని విలపింప ఆ హరి పార్వతిని ఓరడింపు పంపే అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారముకు గంగిరెద్దుల మేళమై యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతల చేత ఇక ఫాస్ట్‌గా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని, మా లేఔట్‌లో వినాయకుడి దగ్గరికొచ్చేసామండి. ఇంకా మేము కూడా మార్నింగ్ టైమే కూర్చున్నామండి పీటల మీద. సో, ఇంకా ఆ పూజ కంప్లీట్ అవ్వంగానే అక్కడే ప్రసాదాలు తీసుకొని, ఇంక మా వినాయక చవితి పూర్తయిందండి. మేము 5 రోజులు పెట్టుకున్నాం మా లేఔట్‌లో. 5 రోజులు మేము చాలా ఎంజాయ్ చేశామండి. ఇప్పుడు మొదటిగా వచ్చి విఘ్నగణపతి యొక్క ఆరాధన అనమాట. ఎందుకంటే సకల కార్యసిద్ధ్యర్థం సకల విఘ్న వినాశనార్థం. మనం ఇక్కడ 5 రోజులు ఈ యొక్క స్వామివారిని పెట్టి పూజ చేస్తున్నాం కదా. దీంతో ఏదైనా ఆటంకాలు ఉంటాయి. స్వామి ఏదే ఆటంకాలు లేకుండా ఈ యొక్క 5 రోజుల కార్యక్రమాలు కూడా జయచరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్సుధా మహాగణిమావాహయామి ఓం మహాగణిమావాహయామి ఓం సువర్ణగజిత సింహాసనం సమర్పయామి అదండయోః వాద్యమి వాద్యం సమర్పయామి ముఖే ముఖే శుద్ధః ఆచమనీయం రక్షయా యజన్వద ఆమో జనయతాదనః మహాగణాధిపతయే నమో నమః ఇలా మా ఇంటి వినాయక చవితి ఇలా ఎంతో హ్యాపీగా, సంతోషంగా ఈ 5 రోజులు బాగా గడిచిపోయిందండి. ఇది మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.